హలో అండి. నమస్తే. నేను మీ స్వప్న. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకోసం చేపల పులుసు ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఫస్ట్‌గా 2 కేజెస్ ఫిషెస్‌ని తీసుకొని ఇక్కడ నేను ఇవి 2 కేజెస్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలనమాట. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ముక్కలకి మసాలాని బాగా పట్టించాలన్నమాట. సో ఏంటంటే బాగా ముక్కలకి మసాలా పడుతుంది. సో పులుసులో కూడా ముక్కకి ఉప్పు మసాలా అనేది తెలుస్తుందన్నమాట. అందుకని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయడంతో నా వీడియోస్ ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి. సో వాళ్ళకు కూడా రీచ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా దానికి కావాల్సినంత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇంకా 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయల చీలికలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అవి మ్యారినేట్ అయ్యేలోపు ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి. ఫిషెస్ కోసం ఇలాంటి కడాయి తీసుకోవాలన్నమాట. దాంతో ముక్కలు విరగకుండా ఉంటాయన్నమాట. ఇలా వెడల్పైన గిన్నెలు తీసుకోవాలి. అందులో ఒక 7 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల కూరకి. సో ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేగేటప్పుడే దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అంటే పులుసుకి సరిపడా ఉప్పు వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేగిపోయిన తర్వాత మనము చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో మనము కావాల్సినంత కారం, నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక బాయిల్ రానివ్వాలి. అలా బాయిల్ వచ్చిన తర్వాత అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత మనము ముక్కలు యాడ్ చేసిన తర్వాత గరిటెతో తిప్పుకోవచ్చు, కానీ ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం గరిటెతో తిప్పుకుంటే ముక్క అనేది విరిగిపోతుంది. సో అందుకని ఇలా 2 సైడ్లు పట్టుకొని క్లాత్తో పట్టుకొని జాగ్రత్తగా ఇట్లా సర్కిల్ మోషన్లో తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పడం వల్ల మనకి ముక్క విరిగిపోకుండా నీట్గా ఉంటుంది. సో అలా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి ఇలాగ పైకి ఆయిల్ తేలిన తర్వాత అందులో ఒక స్పూన్ వేయించిన
జీలకర్ర పొడి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా కలపడానికి ఇందాకట్లాగా సర్కిల్ మోషన్లో తిప్పచ్చు. లేదంటే నేను చూపించిన విధంగా ఇలాగా గరిటెతోటి నెమ్మదిగా ముక్క విరిగిపోకుండా మనం కలుపుకోవాలండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇది వేడి మీద కంటే కూడా చల్లగా అయిన తర్వాత లేదా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.